Today we discuss about Junior Intermediate Civics Chapter 4 Law Part 1. లా అంటే శాసనము లేదా చట్టము అంటారు. ఈరోజు మనం వాట్ ఈజ్ లా, అసలు శాసనం అంటే ఏంటి, మీనింగ్ ఆఫ్ లా, ఆ యొక్క శాసనానికి లేదా చట్టానికి ఉన్నటువంటి అర్థాలు ఏంటి, అలాగే ఫీచర్స్ ఆఫ్ లా అంటే ఒక శాసనానికి ఉండాల్సినటువంటి లక్షణాలు ఏంటి, అలాగే సోర్సెస్ ఆఫ్ లా అంటే ఒక శాసనం అనే దాన్ని తయారు చేయడానికి ఉండాల్సినటువంటి ఆధారాలు ఏంటి, శాసనం రావడానికి గల ఆధారాలు ఏంటి అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. అయితే లా, వాట్ ఈజ్ లా, శాసనం అంటే ఏంటి, అలాగే మీనింగ్ ఆఫ్ లా, ఈ యొక్క శాసనానికి ఉన్నటువంటి అర్థం ఏంటో మనం ఈరోజు తెలుసుకుందాం. అంటే శాసనం అనేటువంటిది ఎలా ఆవిర్భవించింది అనేటువంటిది, ఏ పదాల నుంచి ఆవిర్భవించింది అనేటువంటిది మనం తెలుసుకుందాం. లా ఈజ్ ది స్పెసిఫిక్ ఫీచర్ ఆఫ్ ది స్టేట్ అంటారు. లా ఈజ్ ది స్పెసిఫిక్ ఫీచర్ ఆఫ్ ది స్టేట్ అంటారు. స్పెసిఫిక్ ఫీచర్ ఆఫ్ స్టేట్ అంటారు. మనం అంతకుముందు ప్రీవియస్ క్లాసెస్లో స్టేట్ అంటే ఏం చెప్పుకున్నాం, అంటే రాజ్యము అని చెప్పుకున్నాం. ఒక రాజ్యానికి ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి లక్షణాల్లో, ప్రత్యేకమైనటువంటి లక్షణాల్లో శాసనము లేదా చట్టం అనేటువంటిది ముఖ్యమైనటువంటిది అని చెప్పొచ్చు. అట్లాగే సో ఇది లా అనేటువంటిది ఇన్ ఆల్ సోషల్ సైన్సెస్, అన్ని సామాజిక శాస్త్రాల్లో, అన్ని సాంఘిక శాస్త్రాల్లో కూడా ఇట్ ఈస్ యూజ్డ్ టు రెగ్యులేట్ ది బిహేవియర్ ఆఫ్ ది మ్యాన్ ఇన్ సొసైటీ. అంటే అన్ని సామాజిక శాస్త్రాల్లో కూడా ఈ శాసనం అనేటువంటిది అంటే మానవుడి యొక్క ప్రవర్తనను నియంత్రించేటువంటి శాస్త్రంగా, అంటే మానవుడి యొక్క ప్రవర్తన ఎలా ఉండాలని చెప్పేటువంటి శాస్త్రంగా శాసనాన్ని గురించి మనం చెప్పుకోవచ్చు. సో ఒక రాజ్యానికి ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి లక్షణాల్లో, ముఖ్యమైనటువంటి లక్షణాల్లో శాసనము లేదా చట్టం అనేటువంటిది ప్రాముఖ్యమైనటువంటిదని ఈరోజు మనం చెప్పుకోవచ్చు. అట్లాగే అసలు లా అనేటువంటి పదం ఎక్కడి నుంచి వచ్చిందంటే, ది టర్మ్ లా ఈజ్ derived from the Chotanic word, Chotanic root or term word. దీన్ని జర్మన్ అంటారు. జర్మన్లో కూడా ఎట్లాగే అంటారు. ఏమని అంటే, ది టర్మ్ లా ఈజ్ derived from the Chotanic word or German means lag, which means to lay or set or something fixed. సంథింగ్ ఫిక్స్డ్. ఫిక్స్డ్ అంటే ఏంటంటే స్థిరమైనటువంటిది. ఈ చట్టం అనేటువంటిది స్థిరంగా ఉంటుంది, ఏర్పాటు చేయబడినటువంటిది. అంటే ఒక లా అంటే ఇట్ ఈజ్ అన్ ఇంగ్లీష్ వర్డ్. ఈ లా అనేటువంటి ఇంగ్లీష్ పదము చోటానిక్ భాషలో, చోటానిక్ పదంలో లాగ్ అంటారు. లాగ్ అనేటువంటి చోటానిక్ పదం నుంచి వచ్చింది. ఇది జర్మన్లో కూడా లాగ్ అని అంటారు. అంటే మీన్స్ సంథింగ్ ఫిక్స్డ్, టు లే ఆర్ టు సెట్, అంటే ఏర్పాటు చేయబడినటువంటిది, లేదంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా స్థిరంగా ఉన్నటువంటిది అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇన్ అదర్ వర్డ్స్, ఇంకో రకంగా కూడా చెప్పొచ్చు. లా అంటే ఏంటంటే, ది టర్మ్ లా ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ ది లాటిన్ వర్డ్. ఈ లా, శాసనము లేదా చట్టం అనేటువంటి పదం లాటిన్ పదాల నుంచి కూడా, 2 లాటిన్ పదాల నుంచి వచ్చిందంట. ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ ది 2 లాటిన్ వర్డ్స్ which means jus and junger. Jus and junger అనేటువంటి 2 లాటిన్ పదాల నుంచి వచ్చింది. which means bond or tie అంటారు. బాండ్ అంటే బంధము లేదా సమానమైనటువంటిది అని కూడా అనొచ్చు. అంటే ఈ లా అనేటువంటి పదం అయితే చోటానిక్ వర్డ్ జర్మన్లో లాగ్ అనేటువంటి పదం నుంచి వచ్చింది. విచ్ మీన్స్ టు సెట్, టు లే ఆర్ సంథింగ్ ఫిక్స్డ్, అంటే స్థిరమైనటువంటిది. శాసనం అనేటువంటిది అందరికీ సమానమైనటువంటిది, వాళ్ళందరికీ ఉపయోగపడేటువంటిది అని చెప్పుకోవచ్చు. అట్లా కాకుండా లాటిన్ 2 భాషలైనటువంటి 2 పదాలైనటువంటి లాటిన్ పదాలు జస్ట్ జంగర్ నుంచి వచ్చింది. విచ్ మీన్స్ బాండ్ ఆర్ టై, అంటే వాళ్ళు ఒక బంధం, ఒక సమానమైనటువంటిదిగా కూడా ఈ యొక్క లా అనేటువంటిది మనం చెప్పుకోవచ్చు. సో ఇది అంటే ఒక లా అంటే ఏంటంటే, శాసనాలు అనేటువంటివి, చట్టాలు అనేటువంటివి ఒక రాజ్యంలో, సమాజంలో ఉన్నటువంటి ప్రజల యొక్క రక్షణ కోసం ఏర్పాటు చేసేటువంటివి. ది లా ఈజ్ ఎనాక్టెడ్ బై ది
స్టేట్. అంటే ఒక రాజ్యం ద్వారా ఏర్పాటు చేయబడేటువంటి దాన్ని శాసనము అంటారు. ది స్టేట్ కన్సిస్ట్ ఆఫ్ సమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. అంటే ఈ రాజ్యం అనేటువంటి దాంట్లో కొన్ని నియమ నిబంధనలనే ఉంటాయి. సో లా ఆల్సో ఇంక్లూడింగ్ ది స్టేట్. అంటే ఈ లా అనేటువంటి చట్టం కూడా రాజ్యంలో కలిగి ఉంటుంది కాబట్టి సో ది లా కాంప్రైజెస్ సమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ విచ్ ఆర్ అప్రూవ్డ్ బై ది సావరిన్. అంటే ఒక రాజు లేదా ఒక అధికారం కలిగి ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఆ రాజ్యంలో అధికారంలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో అతని ద్వారా అంగీకరించబడి లేదా ధృవీకరించబడేటువంటి కొన్ని రకాలైనటువంటి నియమ నిబంధనలనే లా అని అంటారు. సో ఇక్కడ ఏమంటారంటే ది స్టేట్ కాంప్రైజెస్ సమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. కొన్ని నియమ నిబంధనలు అనే వాటిని కలిగి ఉంటుంది రాజ్యం. సో ఈ నియమ నిబంధనలు అనే వాటిని ఎప్పుడైతే ప్రభుత్వం ద్వారా చట్టాలు అనే వాటిని అమలు చేయడానికి ఒక సార్వభౌమాధికారి సావరిన్ అంటారు. సో ఈ సార్వభౌమాధికారి లేదా ఆ రాజ్యంలో అధికారాన్ని కలిగి ఉండేటువంటి వ్యక్తి ద్వారా గుర్తించబడితేనే ఆ యొక్క రాజ్యంలో ఉన్నటువంటి నియమ నిబంధనలు అనేటువంటివి చట్టాల రూపంగా తయారవుతాయని మనం చెప్పుకోవచ్చు. సో ఈరోజు మనం ఫీచర్స్ ఆఫ్ లా అంటే ఏంటి తెలుసుకుందాం. ఫీచర్స్ ఆఫ్ లా కంటే ముందు డెఫినేషన్స్ ఆఫ్ లా. డెఫినేషన్ ఆఫ్ లా అంటే ఏంటంటే ఒక శాసనానికి ఉన్నటువంటి నిర్వచనాలు. దే ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పొలిటికల్ థింకర్స్ ఎక్స్ప్రెస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డెఫినేషన్స్ రిగార్డింగ్ ది లా. అంటే ఒక చట్టానికి సంబంధించి లేదా శాసనానికి సంబంధించి అనేక మంది తత్వవేత్తలు లేదా రాజనీతి సిద్ధాంతవేత్తలు అనేక రకాలైనటువంటి నిర్వచనాలు చెప్పడం జరిగింది. వాళ్ళలో ముఖ్యంగా జాన్ ఆస్టిన్ అనేటువంటి రాజనీతి తత్వవేత్త ఏం చెప్తారంటే లా ఈజ్ ది కమాండ్ ఆఫ్ సావరిన్ అంటారు. లా ఈజ్ ది కమాండ్ ఆఫ్ సావరిన్ అంటారు. అంటే ఏంటంటే ఒక సార్వభౌమాధికారి జారీ చేసేటువంటి ఆజ్ఞనే లా ఈజ్ కమాండ్ ఆఫ్ ది సావరిన్ అంటారు అకార్డింగ్ టు జాన్ ఆస్టిన్. సో ఈ జాన్ ఆస్టిన్ అభిప్రాయంలో లా ఈజ్ ది కమాండ్ ఆఫ్ ది సావరిన్. సావరిన్ అంటే ఏంటంటే సార్వభౌమాధికారి. సావర్నిటీ అంటే ఏంటంటే సార్వభౌమాధికారము. ఎవరైతే సార్వభౌమాధికారం మీన్స్ అంటే ఏంటంటే అత్యున్నతమైనటువంటి అధికారం. అంటే ఒక రాజ్యంలో ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి అధికారాన్ని కలిగి ఉండేటువంటి వ్యక్తిని సావరిన్ అంటారు. సావరిన్ అంటే ఏంటంటే సార్వభౌమాధికారి. సో ది లా ఈజ్ ది కమాండ్ ఆఫ్ ది సావరిన్. అంటే ఈ సార్వభౌమాధికారి జారీ చేసేటువంటి ఆజ్ఞలే, కమాండ్ అంటే ఆజ్ఞలు అంటారు, ఈజ్ కాల్డ్ లా. సార్వభౌమాధికారి జారీ చేసేటువంటి ఆజ్ఞలనే చట్టాలు లేదా శాసనాలు అంటారని జాన్ ఆస్టిన్ అనేటువంటి రాజనీతి తత్వవేత్త చెప్పడం జరిగింది. అట్లాగే ఫీచర్స్ ఆఫ్ లా అంటే ఒక శాసనానికి లేదా చట్టానికి ఉండాల్సినటువంటి లక్షణాలు ఏంటి? ఈ శాసనానికి లేదా చట్టానికి ఉండాల్సినటువంటి లక్షణాలు ఏంటంటే మొట్టమొదటగా ది లా కంట్రోల్స్ ది ఎక్స్టర్నల్ యాక్షన్స్ ఆఫ్ ది సిటిజన్స్ అంటారు. లా కంట్రోల్స్ ది ఎక్స్టర్నల్ యాక్షన్స్ ఆఫ్ ది సిటిజన్. అంటే ఒక రాజ్యంలో ఉన్నటువంటి పౌరుల యొక్క బహిర్గతమైనటువంటి బాహ్యపరమైనటువంటి చర్యలను నియంత్రించేటువంటిదే శాసనము అంటారు. ఎందుకని శాసనం అనేటువంటిది నియంత్రించాల్సినటువంటి అవసరం ఏంటి అంటే ఎప్పుడైతే ఒక మానవుడు లేదా ఒక సొసైటీలో ఒక మ్యాన్ అనేటువంటి వ్యక్తి, ఒక సమాజంలో ఉన్నటువంటి వ్యక్తి ఆ యొక్క సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులు ఇతర వ్యక్తుల పట్ల ప్రవర్తించేటువంటి ప్రవర్తన అనేటువంటిది బిహేవియర్ అనేటువంటిది అది సమాజంలో అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటే, ఇతరులకు హాని కలిగించినంత వరకు ఉంటే అది వ్యాలిడే ఉంటుంది, అది సమ్మతమైనటువంటిదే, సరైనటువంటిదే. ఒకవేళ ఇతర వ్యక్తులకు గనక ఇబ్బంది కలిగించేలాగా అంటే ఇతర వ్యక్తులు కనుక హాని కలిగించేలాగా ఎక్స్ప్లాయిటేషన్ చేసి వాళ్ళ యొక్క హక్కులకు భంగం కలిగించేలాగా ఉంటే వాళ్ళని శిక్షించడానికి, వాళ్ళని సరిచేయడానికి ఒక సార్వభౌమాధికారి జారీ చేసేటువంటి ఆజ్ఞల్నే శాసనాలు లేదా చట్టాలు అని చెప్పుకున్నాం. అంటే ఒక శాసనాలు చట్టాలు అనేటువంటివి మానవుడి యొక్క ప్రవర్తన అనేటువంటి దాన్ని నియంత్రించడానికి, సరిచేయటానికి, ఇతరులందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలాగా నిర్వహించడానికి అవసరమైనటువంటిదిగా మనం చెప్పుకోవచ్చు. అలాగే ది స్టేట్ రాజ్యం అనేటువంటిది ఉంటుంది. స్టేట్ కంప్రైజెస్ లా అని చెప్పుకున్నాం. అలాగే స్టేట్ ఎనాక్టెడ్ ఆర్ ఎన్ఫోర్సెస్ ది లాస్. స్టేట్ ఎన్ఫోర్సెస్ ది లాస్.
ఎన్ఫోర్స్ అంటే ఏంటంటే అమలు చేయటం. స్టేట్ ఎన్ఫోర్సెస్ ది లాస్. ఈ చట్టాలనే వాటిని అమలు జరిపేటువంటిది రాజ్యం. సో ఇట్ ఈజ్ వ్యాలిడ్. వ్యాలిడ్ అంటే ఏంటంటే సరైనటువంటిది. సో ఇట్ ఈజ్ వ్యాలిడ్ అంటే సరైనటువంటిది. బికాస్ ఎందుకనంటే ది స్టేట్ ఈజ్ అప్రూవ్డ్ బై ది లా త్రూ సావరిన్ ఆర్ కింగ్ ఆర్ సావరిన్ అథారిటీ ఆఫ్ దట్ పర్టికులర్ స్టేట్. అంటే ఒక రాజ్యంలో ఉన్నటువంటి ప్రత్యేకంగా అక్కడ అధికారాన్ని కలిగి ఉన్నటువంటి ఒక రాజు కానివ్వండి, సార్వభౌమ అధికారం కానివ్వండి, లేదా ప్రభుత్వం ద్వారా రాజ్యం ద్వారా ఎన్నుకోబడినటువంటి వ్యక్తి అవనివ్వండి, లేదా న్యాయస్థానాలు అవనివ్వండి, ఎవరైనా సరే ఆ రాజ్యం తరపున అమలు జరిపేటువంటి చట్టాలు ఉంటాయి కాబట్టి ఇట్ ఈస్ వ్యాలిడ్. సో లా ఈజ్ వ్యాలిడ్ బికాస్ ఆఫ్ ఇట్ ఈస్ అప్రూవ్డ్ బై ది స్టేట్ సావరిన్ ఆర్ స్టేట్ అథారిటీ. సో ఎప్పుడైతే రాజ్యం ద్వారా అమలు జరపబడి రాజ్యంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉంటుందో ఆన్ బిహాఫ్ ఆఫ్ ది స్టేట్, ది గవర్నమెంట్ ఆర్ ది కోర్ట్స్ ఆర్ ది పొలిటికల్ సావరిన్ అండ్ దే ఆర్ రికగ్నైజ్డ్ దీస్ లాస్. సో ఈ ప్రభుత్వాలు కానివ్వండి, లేదా న్యాయస్థానాలు కానివ్వండి, లేదా అక్కడ రాజు కానివ్వండి, అంటే అక్కడ అధికారం ఎవరైతే రాజ్యం తరపున ప్రభుత్వంలో ఉంటారో సో వీళ్ళందరూ కూడా ఈ యొక్క చట్టాలనే వాటిని అమలు జరపడంలో, తయారు చేయడంలో ముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తారు కాబట్టి సో ఈ లాస్ అనేటువంటివి సరైనటువంటివి అని చెప్పడం జరుగుతుంది. అట్లాగే ది లాస్ చట్టాలకి ఇంకొక ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి లక్షణం ఏంటంటే సో లా ఈజ్ యూనివర్సల్ ఇన్ నేచర్ అంటారు. అంటే ఈ శాసనం అనేటువంటిది విశ్వజనీనమైనటువంటి స్వభావాన్ని కలిగి ఉంటుంది. సో లా ఈజ్ యూనివర్సల్ ఇన్ నేచర్ అంటే ఒక రాజ్యానికి మాత్రమే సంబంధించినటువంటిది కాదు. దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టేట్స్ అండ్ సొసైటీస్ ఇంక్లూడింగ్ ఇన్ అవర్ వరల్డ్. ప్రపంచంలో అనేక రకాలైనటువంటి సమాజాలు ఉంటాయి, అనేక రకాలైనటువంటి సంస్థలు ఉంటాయి, అనేక రకాలైనటువంటి రాజ్యాలు ఉంటాయి. సో ఇవన్నీ కూడా అన్నిటికీ కూడా అంటే సార్వజనీనమైనటువంటిది, విశ్వజనీనమైనటువంటిది. సో ఇట్ ఈజ్ అప్లికబుల్ టు ది ఆల్ ది పర్సన్స్ ఆర్ ఈక్వల్లీ. సో లా ఈజ్ యూనివర్సల్ ఇన్ నేచర్. యూనివర్సల్ అంటే ఏంటంటే విశ్వజనీనమైనటువంటి స్వభావాన్ని కలిగి ఉంటుంది. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. అంటే కొన్ని రాజ్యాల్లో కొన్ని చట్టాలు ఉంటాయి, కొన్ని రాజ్యాల్లో ఇంకొక చట్టాలు ఉంటాయి, కొన్ని రాజ్యాల్లో కొన్ని శాసనాలు ఉంటాయి. చట్టం అన్నా శాసనం అన్నా ఒకటే. కానీ అన్ని రాజ్యాల్లో ఉన్నటువంటి చట్టాలు శాసనాలు ఒకేలాగా ఉండవు. కానీ అన్ని రాజ్యాల్లో కూడా చట్టం అనేటువంటి శాసనం అనేటువంటి తప్పనిసరిగా ఉంటుంది. ఎందుకంటే ఆ ప్రభుత్వం యొక్క ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి నియమ నిబంధనలు ఏవైతే ఉంటాయో ఆ నియమ నిబంధనలు లేదా చట్టాలు శాసనాలు అనేటువంటి అమలు జరపడానికి అది ప్రత్యేకంగా కొంత యంత్రాంగం అనేటువంటిది ఉంటుంది. అది అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా సమానంగా వర్తించడం జరుగుతుంది కాబట్టి సో ఇట్ ఈస్ యూనివర్సల్ ఇన్ నేచర్, విశ్వజనీనమైనటువంటి లక్షణాన్ని కలిగి ఉంటుందని చెప్పుకోవచ్చు. అలాగే ఇట్స్ వయలేషన్ లీడ్స్ టు పనిష్మెంట్. అంటే ఒక రాజ్యంలో ఉన్నటువంటి చట్టానికి శాసనానికి ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి లక్షణాలు ఏంటంటే ఎప్పుడు ఈ లక్షణాలు ఉంటేనే అవి శాసనం అవుతుంది. వాటిలో ముఖ్యమైనటువంటి లక్షణం ఏంటంటే ఇట్స్ వయలేషన్. ఇట్స్ అంటే ఏమని చెప్పుకున్నాం? శాసనం. ఇట్స్ వయలేషన్ లీడ్స్ టు పనిష్మెంట్. లీడ్స్ టు పనిష్మెంట్. పనిష్మెంట్ అంటే శిక్ష అనేటువంటిది ఉంటుంది. అంటే ఒక శాసనము లేదా చట్టం అనేటువంటిది ఎప్పుడవుతుందంటే ఈ యొక్క వయలేషన్ అంటే అతిక్రమించటం, మీరటం, ఆజ్ఞల్ని గనక మీరటం, అతిక్రమించటం. ఎప్పుడైతే ఒక రాజ్యంలో లేదా ఒక ప్రభుత్వం ద్వారా నిర్దేశించబడినటువంటి నియమాలు, నిబంధనలు, లేదంటే అక్కడ ఉన్నటువంటి ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానివ్వండి, ఒక గవర్నమెంట్ ద్వారా రాజ్యం ద్వారా నిర్దేశించబడినటువంటి ఈ యొక్క పరిస్థితులు అనే వాటిని కనుక అది అంతకు మించి అతిక్రమించినట్లయితే ఇట్స్ వయలేషన్ లీడ్స్ టు పనిష్మెంట్. అంటే శిక్షించేటువంటి అధికారం ఎవరికి ఉంటుంది అంటే రాజ్యానికి ఉంటుంది లేదా ప్రభుత్వానికి ఉంటుంది. సో అలాంటి లక్షణం కలిగి ఉండేటువంటిదే శాసనము అని చెప్పుకోవచ్చు. అలాగే ది లా ఈజ్ డెఫినైట్ అండ్ క్లియర్.
ఇంకొక లక్షణం ఏంటంటే, రాజ్యానికి ఉన్నటువంటి ఇంకొక ముఖ్యమైనటువంటి లక్షణం ఏంటంటే, ది లా ఈజ్ డెఫినైట్ అండ్ క్లియర్. ఈ చట్టము అనేటువంటిది లేదా శాసనం అనేటువంటిది స్పష్టమైనటువంటిది, నిర్దిష్టమైనటువంటిది అని చెప్పుకోవచ్చు. అంటే ఒక రాజ్యంలో ఉన్నటువంటి చట్టాలు లేదా శాసనాలు అనేటువంటివి అవి క్లుప్తంగా ఉండాలి, నిర్దిష్టంగా ఉండాలి, అది ఆ ప్రజల యొక్క ఆమోదయోగ్యంగా ఉండాలి, అంటే అందరికీ సమానంగా ఉండాలి. అప్పుడు మాత్రమే చట్టాలు అవుతాయి. అలా కాకుండా ఆ యొక్క ప్రజలు ఆ రాజ్యంలో కానివ్వండి, ఆ సమాజంలో కానివ్వండి, నివసించుండేటువంటి ప్రజలు కానివ్వండి, లేదంటే సమాజం కానివ్వండి, రాజ్యంలో కానివ్వండి, పరిస్థితులు ఆచరణ సాధ్యం కాకుండా ఉంటే అవి సరైనటువంటి చట్టాలు, శాసనాలు కాదు అని చెప్పుకోవచ్చు. సో ఒక చట్టాలు అనేటువంటి దానికి ఉండాల్సినటువంటి లక్షణాలు ఏంటంటే, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఇట్ లా కంట్రోల్స్ ది ఎక్స్టర్నల్ యాక్షన్ ఆఫ్ ది బిహేవియర్ ఆఫ్ ది మ్యాన్ అని చెప్పుకున్నాం, ఎక్స్టర్నల్ యాక్షన్స్ ఆఫ్ ది సిటిజన్స్ అని చెప్పుకున్నాం. అంటే పౌరుల యొక్క బాహ్యపరమైనటువంటి ప్రవర్తన నియంత్రించేటువంటిదే శాసనము అని చెప్పుకున్నాం. అట్లా ఇట్ ఈస్ యూనివర్సల్ నేచర్ అన్నాం, అంటే విశ్వజనీయమైనటువంటిది, అందరికీ సమానమైనటువంటి వర్తిస్తుంది అని చెప్పుకున్నాం. సో ఇట్ ఈస్ అప్లికేబుల్ టు ఆల్ ఈక్వల్లీ అని చెప్పుకున్నాం, అంటే సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులందరికీ సమానంగా ఉండేటువంటిది అని చెప్పుకున్నాం. అలాగే ఇట్స్ వయలేషన్ లీడ్స్ టు పనిష్మెంట్, అంటే ఒకవేళ లాని చట్టాన్ని కనుక అతిక్రమిస్తే శిక్షించేటువంటి అధికారం రాజ్యానికి ఉంటుంది, లేదా ప్రభుత్వానికి ఉంటుంది, లేదా రాజ్యం తరపున ప్రభుత్వంలో అధికారం కలిగినటువంటి వ్యక్తులకు ఉంటుంది, లేదంటే రాజ్యంలో ప్రభుత్వం తరపున నియంత్రించబడేటువంటి అమలు చేసేటువంటి లేదంటే వాటిని విచారించేటువంటి కొన్ని సంస్థలు, న్యాయస్థానాలకు ఆ యొక్క అధికారం అనేటువంటిది ఉంటుంది. సో అలాంటి లక్షణాలు కలిగి ఉండాలి. అట్లాగే ఇట్ ఈస్ డెఫినైట్ అండ్ క్లియర్, అంటే ఈ లా అనేటువంటిది నిర్దిష్టమైనటువంటిది, స్పష్టమైనటువంటి లక్షణాలను కలిగి ఉండాలని చెప్పుకున్నాం. అలాగే అలాగే ది లా అచీవ్ ది వెల్ఫేర్ ఆఫ్ ది పీపుల్. వెల్ఫేర్ ఆఫ్ ది పీపుల్ అంటే ఏంటంటే, ప్రజల యొక్క సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకునేటువంటిది శాసనము లేదా చట్టం అని చెప్పుకోవచ్చు. సో ఇట్ రిఫ్లెక్ట్స్ ది విల్ ఆఫ్ ది పీపుల్, అంటే ప్రజల యొక్క అభిప్రాయాలకు అనుగుణంగా, అంటే ప్రజల యొక్క ఇష్టాలకు అనుగుణంగా ఈ యొక్క చట్టాలు, శాసనాలు అనేటువంటివి సమాజంలో, రాజ్యాల్లో ఉండాలని మనం చెప్పుకోవచ్చు. ఎందుకనంటే ఎప్పుడైతే ఈ చట్టాలు, హక్కులు, విధులు అనేటువంటివి లేకపోతే సమాజంలో బలవంతుడిదే రాజ్యం అవుతుంది. అంటే ది లా ప్రొటెక్ట్స్ ది ఎస్పెషల్లీ మైనారిటీస్ ఆఫ్ ది సొసైటీస్, వీకర్ సెక్షన్స్ ఆఫ్ ది సొసైటీస్, అంటే సమాజాల్లో ఉన్నటువంటి బలహీన వర్గాలు ఎవరైతే ఉంటారో, తక్కువ సంఖ్యలో అల్పసంఖ్యాక వర్గాలు ఎవరైతే ఉంటారో వాళ్ళని రక్షించుకోవడానికి ఏర్పాటు చేసినటువంటివి రైట్స్ అండ్ డ్యూటీస్, హక్కులు, విధులు అనేటువంటివి ఉంటాయి. ఈ యొక్క ఎప్పుడైతే ఆ ప్రజలకు కల్పించబడినటువంటి హక్కులు, విధులు అనేటువంటివి కనుక అవి ఆచరణ సాధ్యం కనుక కాకపోతే, అంటే ఆ యొక్క హక్కులకి, విధులకి కనుక భంగం కలిగితే, అలాంటి సందర్భంలో ది పీపుల్ కెన్ అప్రోచ్ ది కోర్ట్స్ ఇన్ మోడర్న్ టైమ్స్. ప్రస్తుతం ఉన్నటువంటి తరుణంలో ఈ యొక్క శాసనాలు అనే వాటికి కనుక, అంటే ఈ హక్కులు, విధులు కనుక భంగం కలిగితే ప్రజలు అనేవాళ్ళు పోలీస్ స్టేషన్లకు వెళ్తారు, లేదా న్యాయస్థానాలకు వెళ్తారు. కానీ క్రీస్తు పూర్వం 3-4 శతాబ్దాల కాలంలో ఎలాగా చట్టం అనేటువంటిది అమలు జరిగేటువంటిది అనేటువంటిది మనం చెప్పుకుంటున్నాం. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఆధునిక యుగంలో మాత్రం ఈ యొక్క చట్టం అనేటువంటిది మన న్యాయస్థానాల ద్వారా, పోలీసుల ద్వారా శిక్ష అనేటువంటిది విధిస్తున్నారు. కానీ పూర్వకాలంలో, ఇన్ ఎర్లీ డేస్, పూర్వకాలంలో మాత్రం ది స్టేట్ అథారిటీ అండ్ ది సొసైటీ విల్ డిసైడ్స్ ది లా టు క్లారిఫై ది డిస్ప్యూట్స్ బిట్వీన్ ది ఇండివిజువల్స్ ఇన్ ది సొసైటీ. సో ఆ యొక్క ప్రజల మధ్యలో ఉన్నటువంటి వివాదాలు, సమస్యలు అనే వాటిని పరిష్కరించడానికి ఈ యొక్క పూర్వకాలంలో ఈ యొక్క సమాజము, రాజ్యం ద్వారా గుర్తించబడేటువంటి వ్యక్తులు ఈ యొక్క ప్రజల యొక్క సంక్షేమాన్ని కోసం ఈ యొక్క చట్టాలు అనే వాటిని తయారు చేయాలి. అంటే ఒక శాసనానికి ఉండాల్సిన లక్షణాలు ఏంటంటే, ఇట్స్ వయలేషన్ లీడ్స్ టు పనిష్మెంట్, అంటే ఒకవేళ చట్టాలను కనుక అతిక్రమిస్తే వాళ్ళు శిక్షించేటువంటి అధికారం ఉండాలి. అలాగే చట్టాలు అనేటువంటి స్పష్టంగా, నిర్దిష్టంగా ఉండాలి. అలాగే ఇట్స్ రిఫ్లెక్ట్స్ ది విల్ ఆఫ్ ది పీపుల్ ఆర్ టు అచీవ్ ది వెల్ఫేర్ ఆఫ్ ది పీపుల్ అంటారు. సో ఇట్ ఈస్ మీన్ టు అచీవ్ ది సోషల్ వెల్ఫేర్. సోషల్ వెల్ఫేర్ అంటే ఏంటంటే సామాజిక సంక్షేమము, అంటే ఏ ఒక్క వ్యక్తికి కానీ, లేదంటే కొంతమంది వ్యక్తులకు కానీ, లేదా కొన్ని ప్రదేశాల్లో ఉన్నటువంటి వ్యక్తులకు మాత్రమే కాదు. అంటే ఆ సామాజిక సంక్షేమం అంటే ఆ యొక్క సమాజంలో కానివ్వండి, లేదంటే ఆ రాజ్యంలో కానివ్వండి, సో ఆ రాజ్యం ద్వారా గుర్తించబడినటువంటి
హక్కులు కలిగి ఉన్నటువంటి వ్యక్తులు కానివ్వండి, లేదా ఇతర దేశాల్లో ఇతర రాజ్యాల్లో నివసించున్నటువంటి వ్యక్తులు ఆ యొక్క రాజ్యంలో వ్యాపారం కోసం కానీ లేదా తాత్కాలికంగా ఉండేటువంటి వ్యక్తుల యొక్క రక్షణ కోసం కానివ్వండి, సో అందరి యొక్క సంక్షేమం కోసాన్ని సంక్షేమాన్ని పెంపొందించేటువంటి దానిగా ఈ యొక్క చట్టం అనేటువంటిది ఉండాలి. అలాంటి లక్షణం కలిగి ఉండాలని మనం చెప్పుకుంటున్నాం. సో ఇవి ఫీచర్స్ ఆఫ్ లా, అంటే ఒక శాసనానికి ఉండాల్సినటువంటి లక్షణాలు. సో ఫీచర్స్ ఆఫ్ లా ఏంటంటే ప్రధానంగా ఒకటి, ఇట్ కంట్రోల్స్ ది ఎక్స్టర్నల్ యాక్షన్స్ ఆఫ్ ది ఎక్స్టర్నల్ యాక్షన్స్ ఆఫ్ సిటిజన్స్. అంటే పౌరుల యొక్క బాహ్య ప్రవర్తన నియంత్రిస్తుంది. అంటే అనవసరంగా నియంత్రించదు. ఎవరైతే చట్టాలనే వాటిని ఇతర ప్రజలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తేనే వాళ్ళు నియంత్రించేటువంటి లక్షణాలు కలిగి ఉంటుందని చెప్పుకున్నాం. అలా యూనివర్సల్ ఇన్ నేచర్ అనుకున్నాం, విశ్వజనీయమైనటువంటి లక్షణాలు కలిగి ఉండాలి. అలాంటి లక్షణం కలిగి ఉండేటువంటిదే యూనివర్సల్ ఇన్ నేచర్, అంటే విశ్వజనీయమైనటువంటి స్వభావాన్ని కలిగి ఉండేటువంటిదే చట్టం అని చెప్పుకున్నాం. సో అట్లాగే ఇట్స్ వయలేషన్ లీడ్స్ టు పనిష్మెంట్ అని చెప్పుకున్నాం. సో వయలేషన్ అంటే అతిక్రమించడం. ఏం వయలేషన్ చేస్తారు? రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ ది స్టేట్. వయలేషన్ లీడ్స్ టు పనిష్మెంట్. సో ఇట్ ఈస్ డెఫినెట్ అండ్ క్లియర్ అని చెప్పుకున్నాం. స్పష్టమైనటువంటి నిర్దిష్టమైనటువంటిది అని చెప్పుకున్నాం. ఇట్ రిఫ్లెక్ట్స్ ది విల్ ఆఫ్ ది పీపుల్ అని చెప్పుకున్నాం. ఇట్ మీన్స్ టు అచీవ్ ది సోషల్ వెల్ఫేర్. అంటే ఇలాంటి లక్షణాలన్నీ కనుక ఉంటే అది చట్టం అవుతుంది లేదా శాసనం అవుతుంది. సో ఇది ఒక చట్టానికి ఉండాల్సినటువంటి లక్షణాలు. అలాగే సోర్సెస్ ఆఫ్ లా. సోర్సెస్ ఆఫ్ లా అంటే ఏంటంటే ఆధారాలు. సోర్స్ అంటే ఏంటంటే ఏదైనా ఒక పని చేయడానికి ఒక శాసనం అనేటువంటిది రావడానికి కావాల్సినటువంటి ఆధారం ఏంటో మనం తెలుసుకుందాం. అంటే ఈ చట్టానికి లేదా శాసనానికి ఉండాల్సినటువంటి ఆధారాలు అనేటువంటివి ఈరోజు మనం క్లాస్లో చెప్పుకుందాం. సో ఈ ఫస్ట్ సోర్సెస్ అంటే ఏంటంటే ఈ ఆధారాలను చెప్పుకున్నాం. ఈ శాసనానికి ఉన్నటువంటి ఆధారాలు ఏంటంటే మొట్టమొదటిది కస్టమ్స్ అండ్ ట్రెడిషన్స్ అంటారు. కస్టమ్స్ అండ్ ట్రెడిషన్స్ అంటే ఆచారాలు మరియు వాడుకలు, లేదంటే ఆచారాలు మరియు సంప్రదాయాల నుంచి శాసనాలు వచ్చాయి. అలాగే రిలీజియన్ అంటే మతం, అంటే శాసనాలు అనేటువంటి తయారవడానికి ఆధారాల్లో మతం అనేటువంటిది ప్రాముఖ్యమైనటువంటిది. అలాగే ఈక్విటీ అంటే సమత. ఈక్విటీ మీన్స్ సమత అంటారు. అలాగే జుడిషియల్ డెసిషన్స్ అంటే న్యాయస్థానాల నిర్ణయాల ద్వారా కొన్ని రకాలైనటువంటి శాసనాలు వస్తూ ఉంటాయి తయారవుతూ, అంటే వాటి ఆధారంగా మనం చెప్పుకోవచ్చు. అట్లాగే సైంటిఫిక్ కామెంటరీస్ సిద్ధాంతాత్మకపరమైనటువంటి వ్యాఖ్యలు ద్వారా కూడా శాసనాలు అనేటువంటివి తయారవుతుంటాయి. అట్లాగే లెజిస్లేచర్ శాసనశాఖ. సో ఇక ఒక శాసనాలు లేదా చట్టాలు అనేవి రావడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే లేదంటే సోర్సెస్ అంటే ఏంటంటే ఆధారాలు. అంటే వీటిని శాసన ఆధారాలు అంటారు. శాసన ఆధారాలు. సో ఇక్కడ ప్రొఫెసర్ టిఈ హాలండ్ డిస్క్రైబ్డ్ దేర్ ఆర్ 6 types ఆఫ్ సోర్సెస్ ఆఫ్ లా అని చెప్పారు. ప్రొఫెసర్ టిఈ హాలండ్. ఆ ప్రొఫెసర్ టిఈ హాలండ్ అనేటువంటి ఆయన అభిప్రాయంలో 6 రకాలైనటువంటి శాసనాలు అనేటువంటి వాటికి ఆధారాలుగా మనం చెప్పుకోవడం జరిగింది. వీటిని సోర్సెస్ ఆఫ్ లా అంటే సోర్సెస్ అంటే ఆధారాలను చెప్పుకున్నాం. అసలు ఈ సోర్సెస్ ఏంటో మనం ఈరోజు తెలుసుకుందాం. ఒకటి కస్టమ్స్ అండ్ ట్రెడిషన్స్. కస్టమ్స్ అండ్ ట్రెడిషన్స్ అంటారు. సో ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ సోర్సెస్ ఆఫ్ లా. అంటే ఒక శాసనాన్ని ఆధారాలు అంటే ఒక శాసనం అనేటువంటి తయారు చేయడానికి ఆధారాల్లో ముఖ్యమైనటువంటి ఆధారము ఈ యొక్క ఆచారాలు మరియు సంప్రదాయాలు లేదా ఆచారాలు మరియు వాడుకలు అంటారు. ఇన్ ఎర్లీ డేస్ పూర్వకాలంలో ఇది ట్రెడిషన్స్ రెగ్యులేట్ టు యూజ్ ది సోషల్ లైఫ్. అంటే మానవుడి యొక్క సామాజిక జీవితం అనేటువంటిది ఒక సంప్రదాయాల మీద ఆధారపడి ఉండేటువంటివి. ఎందుకనంటే అతను చేసేటువంటి పనుల మీద, అలాగే అతను చేసేటువంటి యొక్క ప్రవర్తన మీద ఆధారపడి ఆ సామాజిక జీవితం అనేటువంటిది ఆధారపడి ఉంటాయని చెప్పుకోవచ్చు. సో ఇన్ ఎర్లీ డేస్
ది కస్టమ్స్ అండ్ ప్రాక్టీసెస్ ఆర్ ఆల్సో ఫాలోడ్ బై ది పీపుల్ ఆఫ్టర్ జనరేషన్. అంటే ప్రజలు అనేవాళ్ళు వాళ్ళ యొక్క ఒక తరం నుంచి ఇంకో తరానికి వాళ్ళ యొక్క ఆచారాలు సంప్రదాయాలు అనేటువంటివి వారసత్వంగా అందించడం జరుగుతుంది. అంటే దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఇన్ ది ఏన్షియంట్ గ్రీక్ పీరియడ్ ది డిస్ప్యూట్స్ బిట్వీన్ ది పీపుల్ ఆర్ డిసైడెడ్ అకార్డెన్స్ విత్ ది సోషల్ కస్టమ్స్ అండ్ ట్రెడిషన్స్ ఆఫ్ దట్ సొసైటీ. అంటే ఒక గ్రీకు నగర రాజ్యాల్లో క్రీస్తుపూర్వం 3-4 శతాబ్దాల కాలంలో ఈ ఎవరైతే ఆ యొక్క సమాజంలో ఉన్నటువంటి వ్యక్తుల మధ్య విభేదాలు, ఘర్షణలు, కాన్ఫ్లిక్ట్స్, సంఘర్షణలు వస్తాయని చెప్పుకున్నాం. మనం అంతకుముందు చెప్పుకున్నాం ప్రీవియస్ క్లాసెస్లో. ది మ్యాన్ ఈజ్ ది ఫస్ట్ మెంబర్ ఆఫ్ ది స్టేట్ అని చెప్పుకున్నాం. ఈ మానవుడు సమాజంలో మొట్టమొదటి సభ్యుడిగా ఉంటాడు. ది సొసైటీ కన్సిస్ట్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఇంటరాక్టింగ్ విత్ ఈచ్ అదర్, డిపెండ్స్ అంటే ఇంటర్ రిలేషన్ విత్ ఈచ్ అదర్ అని చెప్పుకున్నాం. ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇంటర్ డిపెండెన్స్ ఆధారపడతారు, సంబంధ బాంధవ్యాలు కలిగి ఉంటారని చెప్పుకున్నాం. ఈ యొక్క సమాజంలో అందరూ సక్రమంగా ఉంటే ఈ యొక్క తరతరాలకు అనుగుణంగా ఈ యొక్క ఆచారాలు వాడుకలు అనేటువంటివి వారసత్వంగా వస్తుంటాయి. సక్రమంగా అందరూ హ్యాపీగా ఉంటారు. కానీ కొన్ని రకాలైనటువంటి వివాదాలు, కొన్ని రకాలైనటువంటి సమస్యలు వచ్చినప్పుడు ఆ సమస్యలు అనే వాటిని పరిష్కరించడానికి సంస్కృతులు, సంప్రదాయాలు అనేటువంటివి, అంటే వాళ్ళ యొక్క ఆచారాలకు అనుగుణంగా ఆ యొక్క నిర్ణయాలు అనేటువంటివి తీసుకుంటారు. అంటే వాళ్ళని శిక్షించడం మొదలెడతారు. అంటే ఈ యొక్క శాసనాలు అనేటువంటివి రావడానికి గల ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఈ కస్టమ్స్ అండ్ ట్రెడిషన్స్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇన్ ఎర్లీ డేస్, పూర్వకాలంలో, బిఫోర్ క్రీస్తు పూర్వం నుంచి ఇతర గ్రీకు నగర రాజ్యాల్లో ఎలాంటి సందర్భాలు ఉండేటువంటివి. అలాగే మన భారతదేశంలో కూడా అనేక రకాలైనటువంటి తరతరాల నుంచి కొన్ని రకాలైనటువంటి సంస్కృతులు, సంప్రదాయాలు, ఆచారాలు, వ్యవహారాలు అనేటువంటివి ఈ యొక్క తరాల నుంచి ఒక తరం నుంచి ఇంకొక తరానికి, ఒక 100 years బ్యాక్ ఒక తరం వాళ్ళు ఒక 70 years బ్యాక్ ఒక తరానికి, అలాగే 70 నుంచి ఒక 50 years బ్యాక్ ఒకళ్ళకి, అక్కడి నుంచి ఒక 30 years బ్యాక్ ఒకళ్ళకి, అక్కడి నుంచి ప్రజెంట్ నెక్స్ట్ జనరేషన్స్కి వచ్చే వాళ్ళు, అంటే వీళ్ళందరికీ కూడా వారసత్వంగా కామన్గా కొన్ని ట్రెడిషన్స్ అనేవి ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఇలా ఉంటే ఇది సమస్య, ఇలా ఉంటే ఇది లాభం అని కొన్ని రకాలైనటువంటి తరాలు అనేవాళ్ళు వాళ్ళ యొక్క జనరేషన్స్ చెప్పడం జరిగింది. దీని ద్వారా కూడా శాసనాలు అనేటువంటివి వస్తాయి అని మనం ఆధారాలుగా టీఈ హాల్ అని చెప్పడం జరిగింది. అట్లాగే ఇంకోటి ఏమంటే ఎప్పుడైతే ఈ జనరేషన్ ఆఫ్టర్ జనరేషన్ ఉంటాయో అవి ది స్టేట్ అథారిటీ రికగ్నైజెస్ దీస్ కస్టమ్స్ అండ్ దెన్ మేక్ లాస్. అంటే ఎప్పుడైతే ఈ రాజ్యము అనేటువంటిది అధికారము ఆ యొక్క చట్టాలు అనే వాటిని కనుక గుర్తిస్తే, రికగ్నైజ్ చేస్తే అప్పుడు అవి చట్టాలుగా, శాసనాలుగా గుర్తించడం జరుగుతుంది. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. లాస్ రిలేటింగ్ టు ది మ్యారేజ్. అంటే ఈ యొక్క వివాహం అనేటువంటిది కనుక చూసుకుంటే ఒక్కొక్క రిలీజియన్, ఒక్కొక్క కస్టమ్స్, అలాగే ట్రెడిషన్స్కి అనుగుణంగా ఒక్కొక్క రకమైనటువంటి ఆచారాలు, వ్యవహారాలు ప్రకారంగా వాళ్ళ యొక్క మ్యారేజెస్ అనేటువంటివి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇస్లాం మ్యారేజెస్ ఒకలాగా ఉంటాయి. అలాగే డైవోర్స్ అంటే వాళ్ళ యొక్క విడాకులు కానివ్వండి, అంటే వాళ్ళు వివాహం జరగాలన్నా విడిపోవాలన్నా అకార్డింగ్ టు, అంటే దేర్ డిపెండ్స్ అపాన్ దేర్ కస్టమ్స్ అండ్ ట్రెడిషన్స్. అంటే వాళ్ళ యొక్క ఆచారాలు కానివ్వండి, వాళ్ళకి సంప్రదాయాలకు అనుగుణంగా వాళ్ళ యొక్క వివాహాలు కానివ్వండి, లేదంటే విడిపోవటం కానివ్వండి, లేదంటే వాళ్ళకి ఉన్నటువంటి చేసేటువంటి పనులు కానివ్వండి, చట్టాలు కానివ్వండి, డిపెండ్స్ అపాన్ ది కస్టమ్స్ అండ్ ట్రెడిషన్స్. ఎగ్జాంపుల్ లాస్ రిలేటింగ్ టు ది మ్యారేజ్ ఆర్ డైవోర్స్ ఆర్ ప్రాపర్టీస్. ఆ చట్టాలు అనేటువంటి ప్రకారంగానే వాళ్ళ యొక్క హిందూ వారసత్వ చట్టం ప్రకారంగా వాళ్ళకి ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క ఆస్తి అనేటువంటి దాన్ని పంచుతారు. లేదు ఇస్లాం చట్టం ప్రకారంగా వాళ్ళకి కొన్ని రకాలైనటువంటి వాళ్ళ యొక్క సంప్రదాయాలకు అనుగుణంగా ఆ యొక్క మ్యారేజెస్ కానివ్వండి, డైవర్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఈ యొక్క కస్టమ్స్ అండ్ ట్రెడిషన్స్ మీద ఆధారపడి ఉంటాయి. అంటే ఆ సమాజంలో, రాజ్యంలో ఉన్నటువంటి అందరికీ కూడా ఒకే రకమైనటువంటి ఆచారాలు, వాడుకలు ఉండవు. కాబట్టి దీస్ కస్టమ్స్ అండ్ ట్రెడిషన్స్ ఆర్ ఫాలోడ్ బై ది జనరేషన్ ఆఫ్టర్ జనరేషన్. These state laws, the state authority can recognizes of these customs and traditions, then make laws. Then it will be treated as laws. సో ఎప్పుడైతే ఈ ఆచారాలు, వాడుకలు, సంప్రదాయాలు కొన్ని తరాల నుంచి
ఇప్పటి నుంచో వస్తున్నాయి కాబట్టి వాటిని కనుక ఆ రాజ్యం అనేటువంటిది కనుక గుర్తిస్తే అది శాసనంగా తయారవుతుంది. ఇది ఒక ప్రధానమైనటువంటి కారణం శాసనాలు తయారవటానికి. రెండోటువంటిది ఏంటంటే రిలీజియన్, మతం. అంటే కొన్ని చట్టాలు శాసనాలు అనేటువంటి తయారవడానికి కారణాలు ఏంటంటే, ఒకటి కస్టమ్స్ అండ్ ట్రెడిషన్స్. అలాగో ది రిలీజియన్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ సోర్సెస్ ఆఫ్ లా. అంటే ఒక శాసనం అనేటువంటిది, చట్టం అనేటువంటిది తయారవటానికి కొన్ని మత విశ్వాసాలకు అనుగుణంగా కూడా ఆ యొక్క చట్టాలు శాసనాలు అనేటువంటి తయారవుతుంటాయి. సో ఇది ఇన్ ఎర్లీ డేస్ ఇన్ ది ఆల్సో ఇన్ ఏన్షియంట్ గ్రీక్ సిటీ స్టేట్స్ ఆల్సో ది రిలీజియస్ లీడర్స్ ప్లేస్ అన్ కీ రోల్ ఆర్ డెసిషన్ మేకింగ్ రోల్ ఇన్ ది స్టేట్ అఫైర్స్. అంటే రాజ్యం యొక్క వ్యవహారాల్లో ఈ యొక్క కొన్ని రకాలైనటువంటి మత పెద్దలు, మతపరమైనటువంటి విషయాలకి, మతపరమైనటువంటి అధికారాలు కలిగి ఉన్నటువంటి వ్యక్తులు ఈ యొక్క ఆ రాజ్యంలో ఉన్నటువంటి అధికారాన్ని కలిగి ఉన్నటువంటి వ్యక్తి కంటే ఎక్కువ అధికారాలను కలిగి ఉంటారు. సో ఇక్కడ ఏమంటారంటే, in early days the religious leaders decisions are treated as laws. ఎప్పుడైతే ఈ యొక్క చట్టాలు అనేటువంటివి ఎప్పుడు ఆధారపడతాయి అంటే, అక్కడ అధికారాన్ని ప్రజల ద్వారా ఎన్నుకోబడినటువంటి ప్రజల కంటే ఈ యొక్క ఎవరైతే మత పెద్దలు, మత విశ్వాసాలు కలిగి ఉంటారో వాళ్ళ యొక్క నిర్ణయాలు అనేటువంటి జోక్యం చేసుకుంటూ ఉంటారు. అంటే వాటి ద్వారా చట్టాలు అనేటువంటి తయారవుతూ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ రోమన్ సామ్రాజ్యం కనుక తీసుకుంటే అక్కడ కొన్ని రకాలైనటువంటి మత విశ్వాసాలకు సంబంధించిన వాళ్ళు. సో ఇలాంటి మతపరమైనటువంటి విశ్వాసాలు కలిగి ఉన్నటువంటి వ్యక్తులు కూడా చట్టాలు తయారు చేయడంలో ముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తారని చెప్పుకోవచ్చు. అట్లాగే ది స్టేట్ లాస్, ది రిలీజియన్ యాజ్ ది బేసిస్ ఆఫ్ లా ఇన్ మెనీ స్టేట్స్. అంటే ఇస్లామిక్ కంట్రీస్ ఉంటాయి. ఈ ఇస్లామిక్ కంట్రీస్లో వాళ్ళ యొక్క మత విశ్వాసాలకు అనుగుణంగా వాళ్ళ యొక్క శిక్షలు అనేటువంటివి ఉంటాయి. అంటే ఇప్పుడు మన భారతదేశం లాంటి దేశాల్లో కొన్ని రకాలైనటువంటి చట్టాలు విచారించి అవి సాక్ష్యాలు, ఎవిడెన్స్ అనే వాటిని చూసుకొని వాళ్ళకి పనిష్మెంట్ ఉంటుంది. కానీ గల్ఫ్ కంట్రీస్, ఇస్లామిక్ కంట్రీస్లో ఏంటంటే వాళ్ళు ఏం చేస్తారంటే స్పాట్లో చంపేస్తుంటారు. అంటే హింసిస్తున్నారు. అంటే బలవంతంగా వాళ్ళు నిర్ణయాలు అనేటువంటి, చట్టాలు అనేటువంటివి వాళ్ళ యొక్క మత విశ్వాసాలకు అనుగుణంగా వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు. సో ది రిలీజియన్ ప్లేస్ an important role in taking decisions in law in many countries. Even the India also consists of the Hindus and Muslims. Even today, ప్రస్తుత రోజుల్లో కూడా they followed their religious beliefs depends upon their law, according to their law. ఫర్ ఎగ్జాంపుల్ ఇస్లామిక్ లా ప్రకారంగా కొన్ని చట్టాలు అనేటువంటివి ఉంటాయి, అలాగే హిందూ లా ప్రకారంగా ఉంటాయి, అలాగే క్రిస్టియానిటీ లా, పర్షియన్ లా. అంటే మన భారతదేశంలో ప్రస్తుతం కూడా ఈ చట్టాలు అనేటువంటివి అందరికీ ఒకేలాగా ఉండవు. అంటే అకార్డింగ్ టు హిందూ లా కానివ్వండి, హిందూ వారసత్వానికి సంబంధించినటువంటి వ్యక్తులకేమో ఒక రకమైనటువంటి చట్టాలు అనేటువంటివి ఉంటాయి, అలాగే ఇస్లామిక్ లా. సో ఇస్లామిక్ లా అనేటువంటిది ఈ ముస్లిమ్స్కి కొన్ని రకాలైనటువంటి చట్టాలు ఉంటాయి, అలాగే క్రిస్టియానిటీ అంటే వాళ్ళ యొక్క మత విశ్వాసాలకు అనుగుణంగా ఈ కొన్ని రకాలైనటువంటి చట్టాలు ఇప్పటికీ కూడా భారతదేశంలో అమల్లో ఉన్నాయి. అంటే వాళ్ళ యొక్క మత విశ్వాసాలకు అనుగుణంగా ఆ యొక్క రాజ్యాలు, ప్రభుత్వాలు అనేవి శిక్ష అనేటువంటిది, లేదంటే వాళ్ళ యొక్క న్యాయం చేయడం అనేటువంటిది ఉంటుందంటారు. అట్లాగే ఇది కూడా ఒక కారణం. ఇది కూడా ఒక చట్టాలు అనేటువంటి తయారవడానికి ఆధారాలు. అంటే క్రీస్తు పూర్వం ఒక రాజ్యం అనేటువంటిది ఏర్పాటు చేసిన దగ్గర నుంచి ప్రస్తుతం ఉన్నటువంటి వరకు ఒక చట్టాలు లేదా శాసనాలు అనేటువంటి రావడానికి రెండు చెప్పుకున్నాం. ఒకటి కస్టమ్స్ అండ్ ట్రెడిషన్స్, ఆచారాలు, వాడుకలు, సంప్రదాయాల ద్వారా జనరేషన్ ఆఫ్టర్ జనరేషన్ ద్వారా శాసనాలు వస్తాయి. వాటిని కనుక రాజ్యం అనేటువంటిది గుర్తించాలి. అలాగే రిలీజియస్ లీడర్స్ ప్లేస్ అండ్ ఇంపార్టెంట్ డెసిషన్స్ ఇన్ కీ రోల్ ఇన్ ది అఫైర్స్ ఆఫ్ ది స్టేట్. దే బిలీవ్ దట్ దే ఆర్ డివైన్ లాస్ అంటారు. అంటే డివైన్ లాస్ అంటే ఇవే ఒక గొప్ప చట్టాలుగా ప్రజలు అనేవాళ్ళు నమ్మేవాళ్ళు. అంటే మత పెద్దలు ఇచ్చేటువంటి నిర్ణయాలకు అనుగుణంగా, వాళ్ళు చేసేటువంటి ఆదేశాలకు అనుగుణంగా వాళ్ళు యుద్ధాలు చేయాలన్నా, లేదంటే ఆగిపోవాలన్నా, లేదంటే ఒక ప్రభుత్వాన్ని లేదా రాజ్యాన్ని నియంత్రించాలన్నా, సో కొన్ని మత విశ్వాసాలు, మత పెద్దలు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క చట్టాలు, శాసనాలు అనే వాటిలో కీలకమైనటువంటి పాత్రను పోషిస్తారు. కాబట్టి దానికి అనుగుణంగా కూడా శాసనాలు అనేటువంటివి తయారైనవి అని చెప్పుకోవచ్చు. అలాగే మూడోది ఈక్విటీ అంటారు. ఈక్విటీ అంటే ఏంటంటే సమత. ఇట్ మీన్స్ న్యాచురల్ జస్టిస్.
ఇట్ మీన్స్ ఈక్విటీ అండ్ జస్టిస్. ఇట్ మీన్స్ ఇట్ డిపెండ్స్ అపాన్ ది ప్రిన్సిపల్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్. అంటే ఈ యొక్క సహజ న్యాయం అనేటువంటి సూత్రం మీద ఆధారపడేటువంటిదే ఈక్విటీ, సమత అంటారు. ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ జస్టిస్ ఫెయిర్ ప్లే అంటారు. జస్టిస్ ఫెయిర్ ప్లే అంటే ఏంటంటే అందరికీ కూడా సమానమైనటువంటి అవకాశాలు కల్పించాలి, కానీ కొన్ని ప్రత్యేక పరిస్థితులకు అనుగుణంగా కూడా చట్టాలు అనేటువంటి తయారు చేయాలంటారు. అవి ఎట్లా అంటే ది ఈక్విటీ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్. ఈ యొక్క ఈక్విటీ అనేటువంటిది సహజ సిద్ధాంతం మీద ఆధారపడి, న్యాయం మీద ఆధారపడి ఉంటుందని మనం చెప్పుకున్నాం. అయితే ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ జడ్జ్ మేడ్ లాస్ అంటారు. ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ జడ్జ్ మేడ్ లాస్. ఈ న్యాయమూర్తులు తయారు చేసేటువంటి చట్టాలు అనే వాటిని ఈక్విటీ అంటారు. when the existing laws is not suitable for particular case, ఒకవేళ అంతకు ముందు ఉన్నటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో అవి కస్టమ్స్ అండ్ ట్రెడిషన్ ద్వారా అవ్వచ్చు, లేదా రిలీజియన్ ద్వారా అవ్వచ్చు. ఈ ఎప్పుడైతే ఆచారాలు వాడుకలు జనరేషన్ ఆఫ్టర్ జనరేషన్ ద్వారా తయారు చేసినటువంటి చట్టాలు కానివ్వండి, లేదంటే అంతకుముందు మత విశ్వాసాలకు అనుగుణంగా తయారు చేసినటువంటి చట్టాలు కానివ్వండి, ఎగ్జిస్టింగ్ లాస్ అంటే అంతకుముందు ఉన్నటువంటి చట్టాలు అనే వాటిని కనుక ది జడ్జ్ మేడ్ లాస్ వెన్ ఎవర్ ది ఎగ్జిస్టింగ్ లాస్, ఎప్పుడైతే ఎగ్జిస్టింగ్ లాస్ అంతకు ముందు ఉన్నటువంటి చట్టాలన్నీ కూడా వెన్ ది ఎగ్జిస్టింగ్ లాస్ ఆర్ నాట్ సూటబుల్ టు దట్ కేస్, ఫర్ కేస్ ఏదైనా ఒక విషయంలో ఈ యొక్క అంతకు ముందు ఉన్నటువంటి చట్టాలు అనేవి కనుక అక్కడ సరిపోకపోతే అప్పుడు న్యాయమూర్తులు ఏం చేస్తారంటే ఈక్విటీ సూత్రం ప్రకారంగా, సమత అనేటువంటి సూత్రం ప్రకారంగా అక్కడ చట్టం శాస్త్రాన్ని కలిగి ఉంటారు. ఒక మనిషిని చంపేస్తే శిక్ష అనేటువంటిది ఉంటుంది, ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఒక వ్యక్తిని అనవసరంగా కనుక తెలియకుండా చంపేస్తే, లేదంటే తన యొక్క ప్రాణాన్ని రక్షించుకోవడానికి చంపేస్తే, లేదంటే ఒక చిన్నపిల్లాడు తెలియక చంపేస్తే, లేదంటే ఒక పిచ్చివాడి చేతిలో చచ్చిపోతే, అంటే అందరికీ ఇలాగే ఇతన్ని కూడా శిక్షించరు కదా. అంటే ఇట్ ఈస్ డిపెండ్ అపాన్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ది ఈక్విటీ అండ్ జస్టిస్. సమతా న్యాయం అనేటువంటి సూత్రం ప్రకారంగా ఎలాంటి సందర్భాల్లో ఆ యొక్క నేరం జరిగింది, అది మనం ఇచ్చేటువంటి శిక్ష అనేటువంటి సక్రమంగా ఉందా లేదా, అంటే ఇట్ ఈస్ డిపెండ్స్ అపాన్ ది ఈక్విటీ అండ్ జస్టిస్. అంటే ఇది కావాలని చేసినటువంటిదా, లేదంటే ఎవరన్నా ప్రోత్సహిస్తే చేసినటువంటిదా, లేదంటే ఆ పరిస్థితులకు అనుగుణంగా ఉన్నటువంటి తీసుకునేటువంటి నిర్ణయాల్ని ఈక్విటీ సిద్ధాంతం ప్రకారంగా, అంటే అంతకు ముందు ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ లాస్ అనేటువంటివి కనుక ఆ యొక్క సూటబుల్ ఆ పర్టికులర్ కేసు కనుక అది సెట్ అవ్వకపోతే ఆ యొక్క ఈక్విటీ అండ్ జస్టిస్ అనేటువంటి సిద్ధాంతం ప్రకారంగా చట్టాలు అనేటువంటి తయారవుతుంటాయి. సో ఇక్కడ ఏమంటారు, ఇట్ ఈస్ రిలేటెడ్ టు ది మైనర్స్, లోనాటిక్స్, పిచ్చివాళ్ళు, మైనర్స్ కానివ్వండి, లేదంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితులకు అనుగుణంగా, అంటే అంతకు ముందు ఉన్నటువంటి చట్టాలు అనేటువంటివి అక్కడ కొన్ని రకాలైనటువంటి పరిస్థితులకు అనుగుణంగా అక్కడ న్యాయమూర్తులు నిర్ణయించేటువంటి సిద్ధాంతాల ద్వారా వచ్చేటువంటి శాసనాలని, చట్టాలు కూడా ఇది కూడా ఒక కారణం అని చెప్పుకోవచ్చు. అట్లాగే నాలుగోది జ్యుడిషియల్ డెసిషన్స్ అంటారు. జ్యుడిషియల్ డెసిషన్స్ అంటే ఏంటంటే న్యాయమూర్తులు ఇచ్చేటువంటి నిర్ణయాలు. ఇందాక మనం చెప్పుకుంది ఈక్విటీ అండ్ జస్టిస్ ప్రకారంగానేమో పరిస్థితులకు అనుగుణంగా తీసుకునేటువంటి చట్టాలు. కానీ ఇక్కడ న్యాయస్థానాలు ఇచ్చేటువంటి తీర్పులు ఇవేంటంటే వెన్ ది లా ఈజ్ నాట్ డెఫినైట్, అది అంతకుముందు చేసినటువంటి న్యాయమూర్తులు ఇచ్చేటువంటి చట్టాలు శాసనాలు అనేటువంటివి స్పష్టంగా లేవు, లేదంటే దాన్ని అడ్డం పెట్టుకుని వాళ్ళు అనవసరంగా వాళ్ళు ఇంకా ఎక్కువ శిక్షలు ఇంకా ఎక్కువ తప్పులు చేస్తున్నారు, లేదంటే దాని తప్పులు చేసినా కూడా దాని నుంచి బయటకు వస్తున్నారు. అలాంటి సందర్భాల్లో ది జడ్జెస్ ఇంటర్ప్రెట్స్ అండ్ క్రియేట్ న్యూ లాస్. ఇంటర్ప్రెట్స్ అంటే ఏంటంటే సమీక్షిస్తారు, అది సక్రమంగా వెన్ ఎవర్ ఇట్ ఈజ్ ఎయిదర్ రైట్ నార్ రాంగ్. అంటే ఆ యొక్క శాసనాలు ఏవైతే ఉన్నాయో అవి న్యాయమూర్తులు తయారు చేసినా, లేదంటే ఆచారాలు సంప్రదాయాలకు అనుగుణంగా ఉన్నా, లేదంటే ఈక్విటీస్ సిద్ధాంతం ప్రకారంగా ఉన్న మత విశ్వాసాలకు అనుగుణంగా ఉన్న అవి ఏం చేస్తారంటే ది జడ్జెస్ ఇంటర్ప్రెట్స్ అండ్ క్రియేట్ న్యూ లాస్, వాటిని మార్చేసి కొత్త చట్టాలు అనే వాటిని తయారు చేస్తుంటారు. అంటే ఎందుకనంటే అవి పరిస్థితులకు అనుగుణంగా
వాళ్ళ యొక్క చట్టాలు శాసనాలు అనేటువంటివి వ్యక్తులకు అనుగుణంగా పరిస్థితులకు అనుగుణంగా మారిపోతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్రిస్టియానిటీ ప్రకారంగా ఒక చట్టం ఉంటుంది, ఇస్లాం ప్రకారంగా ఒక చట్టం ఉంటుంది, అలాగే హిందూ లా ప్రకారంగా ఒక చట్టం ఉంటుందని మనం చెప్పుకున్నాం. వాళ్ళు ఇస్లాం లా ప్రకారంగా ఈ ట్రిపుల్ తలాక్ అంటారు. అంటే వాళ్ళు ఎప్పుడైతే ఒక ముస్లిమ్స్ వివాహ సమయంలో వాళ్ళ ఆచారాలు ఒక రకంగా ఉంటాయి, వాళ్ళు విడాకులు తీసుకుని విడిపోయేటువంటి సందర్భంలో ఒక రకమైనటువంటి చట్టాల ఆచారాలు ఉంటాయి. ఎప్పుడైతే వాళ్ళు ఏం చేస్తారంటే ట్రిపుల్ తలాక్ అంటారు. అంటే వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ యొక్క మత పెద్దల విషయంలో లేదంటే ఇద్దరు భార్యాభర్తలు అనేవాళ్ళు తలాక్ 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 అన్నారనుకోండి, వాళ్ళిద్దరికి మధ్యలో అక్కడితో విడిపోయినట్టే లెక్క, వాళ్ళ యొక్క విశ్వాసాలకు అనుగుణంగా. నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఎప్పుడైతే ఈ యొక్క విశ్వాసాలకు అనుగుణంగా ఈ యొక్క మత పెద్దలు అనే వాళ్ళ సమక్షంలో కనుక వాళ్ళు అక్కడితో వాళ్ళ యొక్క మత విశ్వాసాలకు అనుగుణంగా చట్టాలు ఉంటాయి. కానీ దాన్ని ఎవరైతే వయలేషన్ చేస్తారో, దాన్ని అనవసరంగా వాళ్ళు మిస్యూజ్ చేస్తారో, వీళ్ళు ఏం చేస్తారంటే న్యాయస్థానాలకు ఆశ్రయించడం జరిగింది, సుప్రీంకోర్టు. సో ఈ సుప్రీంకోర్టు ఏం చేస్తుందంటే వాళ్ళు ఎవరైతే ఈ యొక్క మత విశ్వాసాలకు అనుగుణంగా అంతకుముందు ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ లాస్ చేర్చినటువంటి చట్టాలు, లేదంటే అక్కడ దానివల్ల నష్టపోయిన వాళ్ళు, లేదంటే దానివల్ల లాభాలు, ఇవన్నీ వాళ్ళ యొక్క అభిప్రాయాలన్నింటినీ కూడా తీసుకొని వాళ్ళు ఏం చేస్తారంటే సమీక్షించేసి కొత్త చట్టాలు అనే వాటిని తీసుకుని రావడం జరుగుతుంది. సో అవి ఒక రాజ్యం ద్వారా గుర్తించబడాలి. సో వాటిని ఒక బిల్ అనేటువంటి దాన్ని పాస్ చేసి రాజ్యసభలో లేదా లోక్సభలో లేదంటే వాటిని అమలు చేయడం జరుగుతుంది. అంటే ఇంకా ఇది మన ప్రాసెస్లోనే ఉంది, ఇంకా కంప్లీట్ అవ్వాల. అంటే జ్యుడిషియల్ డెసిషన్స్ కొన్ని తప్పనిసరి పరిస్థితుల్లో న్యాయస్థానాలు తీసుకునేటువంటి నిర్ణయాలు, అంటే ఒక న్యాయమూర్తి కాదు, కొంతమంది గ్రూప్ ఆఫ్ జడ్జెస్ అందరూ కూడా కలిసి విచారిస్తూ ఉంటారు. ఆ విచారించినటువంటి సందర్భంలో వాళ్ళు ఎవరైతే సమస్యలకు గురవుతుంటారో, ఎవరైతే నష్టపోతుంటారో, అంటే 70-80% లేదా 90% అందరికీ లాభం ఉన్నప్పటికీ కూడా ఆ రిమైనింగ్ 10-20% ఎవరైతే నష్టపోతారో వాళ్ళ యొక్క సమస్యలు అనే వాటిని గుర్తించడం కోసం వాటికి అనుగుణంగా సమీక్షించి తీసుకునేటువంటి నిర్ణయాలు, వీటి ద్వారా కూడా చట్టాలు శాసనాలు అనేటువంటి వస్తుంటాయి. అలాగే అనేక రకాలైనటువంటి చట్టాలు, అలాగే ఉమెన్ ప్రొటెక్షన్ కోసం కొన్ని రకాలైనటువంటి చట్టాలు ఉంటాయి. ఈ స్త్రీలను రక్షించుకోవడం కోసం కొన్ని రకాలైనటువంటి చట్టాలు అనే వాటిని ప్రభుత్వం ద్వారా గుర్తిస్తారు, లేదా న్యాయస్థానాలు ఉంటాయి, న్యాయస్థానాలు కల్పించబడతాయి. వాటిని కనుక మిస్యూజ్ చేసుకుని ఎవరైనా సరే ఆ మహిళలు అనేవాళ్ళు ప్రొటెక్షన్ కోసం ఏర్పాటు చేసినటువంటి చట్టాలు అనే వాటిని దుర్వినియోగం చేసుకుంటూ వీళ్ళు ఏం చేస్తారంటే అనవసర కేసులు పెడుతుంటారు. ఈ అనవసర కేసులు పెట్టినటువంటి సందర్భంలో అప్పుడు న్యాయమూర్తులు ఏం చేస్తారంటే వాటిని ఇంటర్ప్రెట్ చేస్తారు, సమీక్షిస్తారు, వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే క్రియేట్ న్యూ లాస్, కొత్త చట్టాలు అనే వాటిని తీసుకొస్తారు. అంటే మహిళల రక్షణ కోసం కాదు, పురుషుల రక్షణ కోసం కూడా కొన్ని చట్టాలు తయారు చేస్తారు, లేదంటే వాటిని సవరిస్తారు, అంటే మార్పు చేస్తారు, అమెండ్మెంట్ చేస్తారు, లేదంటే కొంత ఎగ్జంప్షన్స్ ఇస్తారు, మినహాయింపులు ఇస్తారు. సో ఈ విధంగా కూడా కొన్ని చట్టాలు అనేటువంటివి తయారవుతుంటాయి. సో ఈ విధంగా కూడా జ్యుడిషియల్ డెసిషన్స్కి అనుగుణంగా కూడా శాసనాలు అనేటువంటి చట్టాలు అనేటువంటి తయారవుతాయి అని చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే ఇలాంటి తయారు చేసినటువంటి చట్టాలు అనే వాటిని ప్రభుత్వం లేదా రాజ్యం అనేటువంటిది గుర్తిస్తేనే అవి శాసనాలుగా తయారవుతాయి అని చెప్పుకోవచ్చు. అట్లాగే సైంటిఫిక్ కామెంటరీస్ అంటారు. సైంటిఫిక్ కామెంటరీస్ అంటే ఏంటంటే సిద్ధాంతపరమైనటువంటి వ్యాఖ్యలు, ఎవరైతే రిటైర్డ్ జడ్జెస్ ఉంటారు, లేదంటే సమ్ రైటర్స్ అండ్ ది పొలిటికల్ థింకర్స్, లేదంటే పొలిటికల్ సైంటిస్ట్, వీళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే కొన్ని రకాలైనటువంటి వ్యాఖ్యలు చేస్తుంటారు. ది సమ్ రైటర్స్ అండ్ సైంటిస్ట్ ఆల్సో మేడ్ సర్టైన్ కామెంట్స్ ఆన్ ది ఎగ్జిస్టింగ్ లాస్ అండ్ సజెస్ట్ ది వేస్ ఫర్ దర్ ఇంప్రూవ్మెంట్. అంటే ఇక్కడ ఎప్పుడైతే కొంతమంది రచయితలు కానివ్వండి, లేదా శాస్త్రవేత్తలు, రాజనీతి శాస్త్రవేత్తలు కానివ్వండి, లేదంటే వాళ్ళు అంతకు ముందు ఉన్నటువంటి శాసనాలు చట్టాలు ఏవైతే ఉంటాయో వాటిలన్నింటినీ కూడా ఏం చేస్తారంటే సమీక్షిస్తారు. అలాగే వాళ్ళు ఏం చేస్తారంటే ఇంప్రూవ్మెంట్ కోసం ఇంకొంచెం మెరుగుపరచడానికి ఏం చేయాలి. ఇప్పుడు రీసెంట్గా మన ఏపీ గవర్నమెంట్ ఏం చేసిందంటే దిశ యాక్ట్ అనేటువంటి దాన్ని తీసుకొచ్చారు. అంటే దిశ చట్టం అంటే ఏంటంటే ఎప్పుడైతే ఉమెన్ ప్రొటెక్షన్ కోసం అనవసరంగా మహిళలను కనుక చంపేస్తే, అన్యాయంగా చంపేస్తే, అక్కడ ప్రజల యొక్క మనోభావాలకి, ప్రజల యొక్క ప్రజా సంఘాలు ఉంటాయి, ప్రజల తరపు నుంచి, లేదా రచయితలు ఉంటారు, రిటైర్డ్ న్యాయమూర్తులు ఉంటారు. సో కొంతమంది సూచనలు చేస్తుంటారు, ప్రభుత్వ ప్రతినిధులు ఉంటారు, పోలీసులు వాళ్ళు ఉంటారు.
సో వీళ్ళందరి యొక్క అభిప్రాయాల కోసం ఇంకొంచెం మెరుగుపరచడానికి, అంటే జనరల్గా ఏంటంటే మన భారతదేశంలో ఉన్నటువంటి న్యాయశాఖ ఉన్నటువంటి లాభము ప్లస్ నష్టం ఏంటంటే, ఒక నిర్ణయం తీసుకోవాలంటే ఎక్కువ కాలం సమయం తీసుకుంటారు. దీనివల్ల లాభం ఏంటంటే అనవసరంగా ఏ ఒక్క వ్యక్తిని కూడా శిక్షించకూడదు అనేటువంటిది లాభం. కాబట్టి ఒకటికి అందరి యొక్క విచారాన్ని నిరూపించుకున్న తర్వాత అది 1 సంవత్సరం నుంచి 10-15 సంవత్సరాల వరకు కూడా ఆ యొక్క తీర్పు అనేటువంటి దాంట్లో, డెసిషన్ అనేటువంటి దాంట్లో లేట్ అవుతూ ఉంటుంది. అది ఒకవేళ కనుక అందులో కనుక ఎవరైతే నష్టపోతారో అతను మళ్ళీ పై న్యాయస్థానాలకు కూడా వెళ్ళొచ్చు, హైకోర్టుకి వెళ్ళొచ్చు, సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు. ఈ యొక్క ప్రొవిజన్ అనేటువంటిది కూడా భారత న్యాయశాస్త్రంలో ఉంది. కానీ ఎప్పుడైతే ఈ యొక్క చట్టాలు అనేటువంటి దుర్వినియోగం అవుతున్నాయో, ఈ యొక్క ఎప్పుడైతే డిలే అవుతుందో దీన్ని కొంతమంది మిస్యూజ్ చేసుకోవడానికి ఈలోపు ఈ యొక్క సాక్ష్యాలు మార్చడం కానివ్వండి, లేదంటే అక్కడ ఉన్నటువంటి లొసుకులు అనేటువంటి వాటిని ఉపయోగించుకుంటారు. కాబట్టి ఇది కూడా ఒక నష్టం చెప్పు. కాబట్టి ఇక్కడ దిశ యాక్ట్ అనేటువంటి దాన్ని ఏపీ స్టేట్ గవర్నమెంట్ లేదా తెలంగాణ గవర్నమెంట్ ఒక షీ టీమ్స్ అనే వాటిని తీసుకొచ్చారు. అంటే వాళ్ళు ప్రస్తుత పరిస్థితుల్లో ఎదుర్కొనేటువంటి సమస్యలు అనే వాటిని ఒక వెంటనే స్పాంటేనియస్గా డెసిషన్ తీసుకోవాలి. వాళ్ళకి ప్రత్యేకంగా ఒక కోర్ట్స్ అనే వాటిని, ప్రత్యేకంగా ఒక పోలీస్ స్టేషన్స్ని, వాళ్ళకి సిబ్బందిని, లేదంటే వాళ్ళకి వెంటనే న్యాయస్థానాల్లో ప్రవేశపెట్టడం, శిక్ష కఠినంగా ఉండటం, దీన్ని ఆ స్టేట్ లెజిస్లేచర్ అనేటువంటిది గుర్తిస్తుంటుంది. అంటే ప్రజా సంఘాలు, ప్రభుత్వ ప్రతినిధుల యొక్క కోరికల మేరకు చట్టాలు అనేటువంటివి తయారవుతుంటాయి. సో ఇది కూడా ఒక శాసనాలు అనేటువంటి వాటిని తయారవడానికి ఒక కారణంగా చెప్పుకోవచ్చు. అలాగే లెజిస్లేచర్ అంటే శాసనశాఖ. అంటే ఈ శాసనశాఖ అనేటువంటిది ఇది ఆధునిక యుగంలో, ప్రస్తుతం ఉన్నటువంటి మోడర్న్ ఎరాలో, ఈ యొక్క ఆధునిక కాలంలో ఈ యొక్క లెజిస్లేచర్ అనేటువంటిది శాసనశాఖ ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటారు. అంటే లైక్ ఇండియాలో అయితే పార్లమెంట్ ఉంటుంది, ఇండియన్ పార్లమెంట్ ఉంటుంది. సో ప్రజల యొక్క అభిప్రాయాలకు అనుగుణంగా ఒక చట్టాలు అనే వాటిని తీసుకుని రావడం జరుగుతుంది. అలాగే యుఎస్ఏలో కానివ్వండి, యూకేలో కానివ్వండి, అంటే వాళ్ళ యొక్క దేశాలకు అనుగుణంగా చట్టాలు అనేటువంటి తయారు చేస్తుంటారు. ఈ చట్టాలు అనేటువంటి ప్రధానంగా ఎలా ఉంటాయి అంటే, వైల్ ది ఫార్ములేటింగ్ లాస్ ది లెజిస్లేచర్ రిప్రజెంట్స్ ది వాయిస్ ఆఫ్ ది జనరల్ పీపుల్. అంటే అక్కడ ఆ దేశంలో ఉన్నటువంటి సాధారణ ప్రజల యొక్క అభిప్రాయాలకు అనుగుణంగా ది పీపుల్ ఎలక్ట్ దే రిప్రజెంటేటివ్స్ టు ది లెజిస్లేచర్. సో ప్రజలందరూ కూడా వాళ్ళ యొక్క ప్రజాప్రతినిధులుగా కొంతమంది ఎమ్మెల్యేలని, ఎంపీలని ఈ లోక్సభకి కానివ్వండి లేదా రాష్ట్ర అసెంబ్లీకి కానీ ఎన్నుకుంటారు. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఆ యొక్క సమాజంలో ఆ ప్రాంత ప్రజలు లేదా అక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు లేదా దేశంలో ఉన్నటువంటి ప్రజలకు అనుగుణంగా వాళ్ళ అభిప్రాయాలకు అనుగుణంగా తీసుకొచ్చేటువంటి చట్టాలు నిర్భయ యాక్ట్ అంటారు. సో పార్లమెంట్లో ఒక నిర్భయ చట్టం తీసుకొచ్చారు. సో అట్లాగే ఒక ఉమెన్ రిజర్వేషన్ బిల్ అనేటువంటిది పెండింగ్లో ఉంది. అంటే ఇక్కడ ప్రజల యొక్క అభిప్రాయాలకు అనుగుణంగా తీసుకునేటువంటి చట్టాలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా ఆ రాష్ట్ర శాసనశాఖ లేదా కేంద్ర శాసనశాఖల ద్వారా కూడా ఈ యొక్క చట్టాలు లేదా శాసనాలు అనేటువంటివి తయారవుతూ ఉంటాయి. సో ఈ విధంగా కూడా ఈ యొక్క శాసనాలకి ఒక ఆధారాలుగా మనం చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు ఈరోజు మనం శాసన ఆధారాల గురించి చెప్పుకున్నాం. నెక్స్ట్ క్లాస్లో లా, టైప్స్ ఆఫ్ లా, మ్యాకైవర్ క్లాసిఫికేషన్ ఆఫ్ లా అంటే తెలుసుకుందాం. సో లా అంటే ఏంటి, లా అంటే క్లాసిఫికేషన్ ఆఫ్ లా, శాసనం, చట్టము, అలాగే సహజ చట్టం, అలాగే సహేతుక చట్టం, పాజిటివ్ లా, న్యాచురల్ లా అని ఇది మనం నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ.